భయ్యా సని యాదవ్ ఈయన ఎంత ప్రమాదకరం అంటే ఒక తీవ్రవాది, ఒక ఉగ్రవాది కన్నా చాలా డేంజరస్, చాలా ప్రమాదకరం. అసలు నా అన్వేషణ ఎంత క్లియర్గా చెప్పిండు, అరే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకరా భయ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది యువత చనిపోతూ ఉన్నారు, చాలా కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి, రోడ్ల మీదకి వస్తున్నాయి, బెట్టింగ్ యాప్స్ ఆపేరా బాబు అంటే వీడు భయ్యా సని యాదవ్ గాడు ఏం చెప్తాడంటే, రే గుద్ద మూసుకొని కూర్చోలేకపోతే టోపీ లేపి మరీ దెంగుతా అని మాట్లాడతాడు వీడు. అసలు బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది చచ్చిపోయారు. ముఖ్యంగా ఈడు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది డబ్బులు అందులో ఆడేసి చాలామంది నష్టపోయారు, కొన్ని లక్షల్లో నష్టపోయారు. ఈరోజు చూసుకున్నట్టయితే ఈడి అబ్బాయి పైన సూర్యాపేటలో పోలీస్ స్టేషన్లో అయితే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు. పోలీసులు వీడి కోసం వెతుకుతుంటే ఈరోజు పరారులో ఉన్నాడు. అరే సన్నీ యాదవ్గా అసలు టోపీ లేపి దెంగి అంత దమ్మున్నప్పుడు ఎందుకు అబ్బాయి పారిపోయినావు, ఈరోజు పరారిలో ఉన్నావు? అసలు వీడు అంతే. మన నా అన్వేషణ గారు ఏం చెప్పారంటే దగ్గర 30 కోట్లు సంపాదించిండంట వీడు. ఆ ఇల్లు కూడా మీకు ఒక ఇల్లు కట్టిండు, 3 అంతస్తుల ఇల్లు, 8 కోట్లు పెట్టి ఇల్లు కట్టిండంట. అలాగే కార్లు చూసుకున్నట్టయితే 4 పెద్ద కార్లు కొన్నాడంట, 3 పెద్ద స్పోర్ట్స్ బైక్స్. సో ఇలా చూసుకున్నట్టయితే చాలా ఎక్కడ పడితే అక్కడ బెట్టింగ్స్ యాప్లు ప్రమోట్ చేయడం. వీడిట్లా అంటే మళ్ళీ వీడికి సపోర్టుగా మద్దతు ఇచ్చేటోళ్ళు ఇంకొంతమంది. వద్దాస్పల్లికేమో దరిద్ర నా కొడుకుడు ఇంకోడు ఉన్నాడు, విజ్జుగౌడ అని చెప్పేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాడు కూడా అంతే, వాడు ప్రతిదీ బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేయడం. అరే ఆపుర్రా అంటే ఆపేది గీపేది ఏం లేదు. వాడిని నా అన్వేషాన్ని టార్గెట్ చేసి వాని మీద వీడియోలు చేయడం, వాని మీద పచ్చిబూతులు తిట్టడం, ఇది చేసిన వీళ్ళ దంతాలు. మళ్ళీ సని యాదవ్కి ఒక తమ్ముడు ఉన్నాడట. సో వీడు కూడా బెట్టింగ్ యాప్స్ అలాగే లోన్ యాప్స్ ప్రమోట్ చేయడం, ఫ్యామిలీ ప్రమోట్ చేసుకుంటూ కూర్చుంటారా. ఇదంతా అరే బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదంటారా. సో తెలిసిన డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా, ఎవరెటు పోతే మనకెందుకని వాళ్ళ తల్లిదండ్రులు సైలెంట్గా ఉన్నట్టున్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే పరారి గ్యాప్. అసలు వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళ మీద కేసులు పెట్టడం అది ఇది కాదు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు దేశానికి చాలా ప్రమాదకరం. ఒక పాకిస్తాన్ తీవ్రవాదుల కన్నా చాలా అంటే చాలా ప్రమాదం. వీళ్ళని ఏం చేయాలంటే మీ చేతులు ఇట్లా బ్యాక్ సైడ్ కట్టేసి బేడీలు వేసి తలకాయ నరకాలి ఇలాంటి వాళ్ళని. అరే ఆపుర్రా భయ్ బెట్టింగ్ యాప్స్, వాడు చేస్తాడు వీడు చేస్తుండ అని చెప్పేసి మళ్ళీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేయాలి, అరే ఈ పెద్ద తలకాయలు ఇలా ఎంత పెద్ద యూట్యూబర్లు కదా మీరు. సో మీరు చెప్తే చిన్నవాళ్ళు వింటారు, వీళ్ళే చేసినప్పుడు చిన్న యూట్యూబర్లు వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు కదా. మొత్తానికైతే నాకు అప్పట్లో 1 year బ్యాక్ సో వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద ఎత్తున అయితే గొడవలు జరిగేవి. ఈయన వీడియోలు పెట్టేవాడు సని యాదవ్, తర్వాత నా అన్వేషణ వీడియో పెట్టేటోళ్ళు. ఆ అబ్బాయి నా అన్వేషణ ఒక్కడు పెడితే వీళ్ళు ఒక 10 మంది టార్గెట్ చేసి నా అన్వేషణ మీద పచ్చిబూతులు తిట్టేటోళ్ళు, వీడియోలు చేయడం తిట్టడం గీది అంతా నడిపారు. మొత్తానికైతే సని యాదవ్ గారిని తీసుకెళ్ళి బొక్కలు వేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ కొడుకులు మళ్ళీ జీవితంలో బయటికి రాకూడదు. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. నన్ను అడిగితే మాత్రం భయ్యా సని యాదవ్ సో ఈ అబ్బాయి చేసింది చాలా అంటే చాలా తప్పు. అసలు అరే బెట్టింగ్ యాప్స్ ఆపేయండిరా అంటే లేదు ఆపేదే లేదు, టోపీ లేపి దెంగుతా, ఎగిరేసి దెంగుతా అని మాట్లాడతాడు. మళ్ళీ ఆ తిట్టే వీడియోలో కూడా ఏం మాట్లాడతాడు, అందులో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం. ఒకవైపు నా అన్వేషణ అన్నని తిడుతూ ఇంకోవైపు ఏమో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం. చిచి. మొత్తానికైతే మన సజ్జనర్ సారు రంగంలో దిగింది. ఇప్పుడు మాట్లాడరా రే, ఇప్పుడు మాట్లాడు భయ్యా సని యాదవ్, చెప్పు మాట్లాడు. ఇప్పుడు వీడియోలు మన సజ్జనర్ గారి మీద ప్యాంట్లు తడిచిపోతుందా, గుండె అదురుతున్నదా, పిచ్చాలు అదురుతున్నాయా? ఎందుకు పారిపోయినావమ్మా నాకు అర్థం కావట్లేదు. రావాలి కదా మగానివి నువ్వు, ఇట్లా పారిపోతే ఎట్లా? నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా బొక్కలు వేయాలి, ఈయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. బట్ వీడియో చూసిన వాళ్ళు మీకు ఏమనిపించింది అనేది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. రైట్.